వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీ కులగణనకు సంబంధించి అది పర్ఫెక్ట్ గా జరిగితే ఓబీసీ కులాలకు కావచ్చు, తర్వాత వెనుకబడినటువంటి తరగతిలో ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, పని అవకాశాలు కావచ్చు, ఏదైనా సరే కులగణన తోటి సాధ్యం. దేశంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి పని బీసీ మంత్రిగా సీఎం గారితో చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో మెప్పించి కులగణన చేయడంలో విజయవంతం సాధించడంలో పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఇప్పుడు విమర్శిస్తున్నారో అది డెఫినెట్ గా తన మంత్రిత్వ శాఖకు ఒక రకంగా మళ్ళీ ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మళ్ళీ కులగణన చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో పొన్నం ప్రభాకర్ నిజంగా అంటే దూరదృష్టితో ఆలోచించారు. ఇప్పుడు ఏంది, దాదాపు ఇంకో 4-5% కాలేదు, 95-96% మాత్రమే అయ్యింది. సో ఇప్పుడు తీర్మానం వల్ల ఒక సైడ్ నుంచి చూసుకున్నట్టయితే 21 లక్షల మంది బీసీలు మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళు, అసలు ఇది ఏదో నోటుకు వచ్చినటువంటి లెక్కలు రాసుకొచ్చారని చెప్పేసి బీజేపీ, అది కులగణన అంత పెద్ద డ్రామా, ఇది కేవలం జనాలని మభ్యపెట్టేందుకే, బీసీల ఓట్లు దంచుకోవడానికి అని చెప్పేసి బీఆర్ఎస్ ఇట్లా ప్రతి ఒక్కరు విమర్శించడంతో సో ఇన్ని రోజులు చేసినటువంటి ఇంత కష్టపడ్డటువంటి కులగణన ఎక్కడ మళ్ళీ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బీసీ మంత్రిగా మళ్ళీ కులగణనకి డేట్ ఇవ్వడం అనేది నిజంగా అంటే తన దూరదృష్టికి హ్యాట్సప్ చెప్పాల్సిన విషయం. మరి ఈసారైనా కేసీఆర్ పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో బీసీ కులగణన జరిగితే బీసీలకి ఒక పెద్దపీట వేసినట్లు ఉంటది. వెనుకబడిన తరగతులకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇతర అవకాశాలు కూడా వాళ్ళు సాధించడంలో సక్సెస్ అవుతారని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ గారు సూచించడం అనేది జరిగింది. మళ్ళీ కులగణన తీసుకురావడం పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.